నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రక్తపాతం, ఉద్వేగం, ప్రతీకారం. జమ్మూ కాశ్మీర్ లోయ పహల్గాంలో చోటు చేసుకున్న అమానుష్య ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అమాయక పౌరులపై ఉగ్రవాదులు జరిపిన దాడి వెనక ఉన్న కుట్రలు ఛేదించడం, సాక్ష్యాలతో సహా రుజువు చేయడం భద్రతా వ్యవస్థకు సవాల్గా మారింది. అయితే దేశ ద్రోహులకు ప్రతీకారం తప్పదన్నట్టు భారత భద్రతా బలగాలు సాగించిన సంయుక్త ఆపరేషన్ మహాదేవ్ ఎన్కౌంటర్ వ్యూహాత్మక విజయంగా నిలుస్తోంది. పహల్గాం దాడికి పాల్పడిన ముగ్గురు టాప్ పాకిస్తానీ ఉగ్రవాదులను జూలై 28న శ్రీనగర్ శివార్లలో మట్టుబెట్టి శత్రువులకు భారత్ గట్టి హెచ్చరిక పంపించింది. పహల్గాంలో అమాయక పౌరులను చంపడానికి ఉగ్రవాదులు ఉపయోగించిన ఆయుధాలను, సైనిక చర్యలో మరణించిన ఉగ్రవాదుల నుండి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పోల్చగా 100% మ్యాచ్ అయ్యాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. పార్లమెంటులో పహల్గాం దాడి తర్వాత జరిగిన ఆపరేషన్ సింధూర్ పై మాట్లాడిన ఆయన ఈ మొత్తం వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. పహల్గాం ఊచకోతలో పాల్గొన్న ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులు శ్రీనగర్ శివార్లలో మరణించారని ప్రకటించారు. ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ముందస్తు సమాచారంతో ఉగ్రవాదులను మట్టుపెట్టామన్నారు. పహల్గాం ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు సులేమాన్, ఆఫ్ఘన్, జిబ్రాన్ ఆపరేషన్ మహాదేవ్లో మరణించారని అమిత్ షా చెప్పారు. ఉగ్రవాదులకు ఆహారాన్ని అందిస్తున్న స్థానికులను అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉగ్రవాదుల మృతదేహాలను శ్రీనగర్ కు తీసుకొచ్చి అదుపులోకి తీసుకున్న వారి ద్వారా క్రాస్ చెక్ చేసి హతమైన ఉగ్రవాదులు పహల్గాం దాడిలో పాల్గొన్న వారిని పోల్చగా అసలు విషయం తేలిందన్నారు. ఉగ్రవాదులు హతమయ్యాక వారిని పరిశీలించగా పాకిస్తాన్ మూలాలు నిర్ధారించామని, పాక్ ఓటర్ ఐడి రుజువుగా పనికొచ్చిందన్నారు. వాటితో పాటు పాకిస్తాన్ తయారీ చాక్లెట్లు లభించడంతో దాడి వెనక ప్రేరకులు పాకిస్తాన్ ఆర్మీయేనని తేలిందని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. బైసాన్ లోయలో 26 మంది పౌరులను మతం ఆధారంగా దారుణంగా హత్య చేయడం వెనుక అసలు ఏం జరిగిందన్న దానిపై అమిత్ షా పూసగుచ్చి మరీ వివరించారు. ఉగ్రవాదుల వద్ద లభించిన విదేశీ తయారీ ఆయుధాల్లో 2 AK-47 వేరియంట్లు, ఒక అమెరికన్ M4 కార్బైన్ ఉన్నాయని హోంమంత్రి చెప్పారు. ఉగ్రవాదుల వద్ద లభించిన ఆయుధాలను ప్రత్యేక విమానంలో చండీగఢ్ కు తరలించగా పహల్గాం దాడి ఘటనలో వాటినే వాడినట్టు తేలిందన్నారు. ఆయుధాలపై అనేక దేశాల ముద్రలున్నాయని, ఉగ్రవాద నెట్వర్క్ వెనక అంతర్జాతీయ కుట్ర కూడా ఉందన్న అనుమానం సైన్యంలో అంతకంతకు పెరుగుతోంది. ఆయుధాలను రొమేనియా మోడల్ 90 AKMS 7.62 mm, హైబ్రిడ్ రష్యన్ AKM 7.62 అసాల్ట్ రైఫిల్, అమెరికన్ M4 కమాండోగా బలగాలు గుర్తించాయి. రొమేనియా మోడల్ 90 అనేది ఫోల్డ్ చేసుకునే రైఫిల్. ప్రపంచవ్యాప్తంగా దీన్ని రెబెల్స్, తీవ్రవాదులు వినియోగిస్తున్నారు. హైబ్రిడ్ రష్యన్ AKM 7.62 అసాల్ట్ రైఫిల్ ఆపరేషన్ సమయంలో ఎలా కావాలంటే అలా వాడేందుకు అనుకూలిస్తోంది. ఉగ్రవాదుల నుండి స్వాధీనం చేసుకున్న అమెరికన్ M4 కమాండో కోల్డ్ మోడల్ నాటో దళాలు సాధారణంగా ఉపయోగించే షార్ట్ బ్యారెల్డ్ కార్బైన్ గన్. భారతదేశంలో బాగా శిక్షణ పొందిన ఉగ్రవాదులు మాత్రమే వీటిని ఉపయోగించగలరు. అంటే మొత్తంగా ఈ ఆయుధాలన్నీ కూడా ఉగ్రవాదుల చేతిలో ఉండటం చూస్తే దీనికి ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీ, ISI ప్రమేయం లేకుండా జరిగే అవకాశమే లేదని ప్రభుత్వం చెప్తోంది. పాక్ ప్రభుత్వమే సరిహద్దు అవతల నుండి వ్యూహాత్మక మద్దతుతోనే దాడులు చేస్తోందని భారత్ అంటోంది. ఉగ్రవాదులు అమెరికన్ M4 కమాండోలను ఉపయోగించడం, బాగా వ్యవస్థీకృతమైన క్రాస్ బోర్డర్ లాజిస్టిక్స్ అందుబాటులోకి వచ్చాయని సైన్యం చెబుతోంది. పాకిస్తాన్ ఇండియాపైకి ఉగ్రవాదులను ఉసిగొల్పి ఆయుధాలు సరఫరా చేస్తోందనే అనుమానం స్పష్టమవుతోంది. ఈ ఆయుధాలు భారతదేశంలోకి ఎలా ప్రవేశించాయో, ఏ విదేశీ నెట్వర్క్లు అక్రమ రవాణాలో పాల్గొన్నాయో భద్రతా సంస్థలు ఇప్పుడు సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నాయి. ఆర్మీ, CRPF, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ మహాదేవ్ అమల్లోకి రాకముందు చాలా రోజులుగా వేట కొనసాగింది. ముగ్గురు ఉగ్రవాదుల బృందం గత కొన్ని రోజులుగా ఇంటెలిజెన్స్ రాడార్లో ఉంది. ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్ ను ఉపయోగించి వారు కమ్యూనికేట్ చేయడానికి చేసిన ప్రయత్నంతో దొరికిపోయారు. వారిని గుర్తించి బలగాలు ఎన్కౌంటర్ చేశాయి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు పెద్ద చర్యకు ప్రణాళిక వేస్తున్నారని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. పహల్గాంలో చిందించిన రక్తాన్ని ఆపరేషన్ మహాదేవ్ చేసి చూపించింది. కేవలం ముగ్గురు ఉగ్రవాదుల ఎన్కౌంటర్ తో కాకుండా అంతర్జాతీయ కుట్రల వలయాన్ని ఛేదించే దిశగా ఇది మొదటి అడుగు. విదేశీ ఆయుధాలు, పాకిస్తాన్ తయారీ ఉత్పత్తులు, కమ్యూనికేషన్ అన్నీ కూడా దాడి వెనుక ఉన్న పాక్ పాత్రను నిర్ధారిస్తున్నాయి. మరో పహల్గాం జరగకుండా ఉండాలంటే అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాలకు
వ్యతిరేకంగా భారత వ్యూహం మరింత దూకుడుగా, మరింత శక్తివంతంగా మారాల్సిన అవసరం. శ్రీధర్ గారు నమస్తే అమ్మా, ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారాలు. ఎస్ గిరిధర్ గారు, ఇప్పుడు ఆపరేషన్ మహాదేవ్ జరిగినటువంటి తీరును చూస్తే మనం ఏ రకంగా విశ్లేషించుకోవాలంటారు? అంటే అక్కడ మనము ఉపయోగించినటువంటి తంత్రాలు ఏంటి, ఏ రకంగా దీన్ని మనం సక్సెస్ఫుల్ గా చేయగలిగామంటారు? అమ్మా, దీనికంటే ముందర పాకిస్తాన్ వీళ్ళని ఎలా పంపించింది, ఎటువంటి టాక్టిక్స్ ని వీళ్ళు వాడారు, అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నార్మల్ గా మన దేశంలో గత ఒక 6-7 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక టెర్రరిజం లోకి జాయిన్ అయినటువంటి వ్యక్తులు కానీ, లేదా పాకిస్తాన్ నుంచి వచ్చిన వ్యక్తులు కానీ మహా అంటే కొన్ని వారాలు, 3-4-5 వారాల లోపల వాళ్ళు చనిపోతున్నారు, వాళ్ళని చంపేయగలుగుతున్నాం మనం. అటువంటిది వీళ్ళు రమారమి 5-6 నెలలు తప్పించుకోగలిగారంటే కనుక ఏం టాక్టిక్స్ వాడారు అని మనం దీన్ని ఆరా తీయాలి. వాళ్ళు అటువంటి అంటే మన సెక్యూరిటీ గ్రిడ్ ని బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇంతకాలం రమారమి 6-7 నెలలు, అంటే ఇది పహల్గాం ఘటన జరగక ముందు నుంచే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అప్పటికే దానికంటే ముందర ఆల్మోస్ట్ 5-6 నెలలు ఇక్కడనే ఉన్నారు, భారతదేశంలోనే ఉన్నారు, కాశ్మీర్ లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళు ఎటువంటి టెక్నాలజీ వాడారు అర్థం చేసుకున్నామంటే మనకు అప్పుడు అర్థం అవుతుంది మన సెక్యూరిటీ, మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఎందుకు ఇంతకాలం పట్టింది వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి మనం అర్థం చేసేవాళ్ళంటే ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అని ఉండేవాడు, OGWs అనేవాడు. మన దేశంలో వాళ్లకు ఏదో విధంగా వత్తాసు పలుకుతున్నటువంటి కొన్ని శక్తులు ఉండేవి, కొంతమంది వ్యక్తులు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. డైరెక్ట్ గా వాళ్ళతోటి వీళ్ళు కాంటాక్ట్ పెట్టుకునేవాళ్ళు, ఇక్కడికి వస్తే వాళ్ళు ఇళ్లలో ఉండేవాళ్ళు, వాళ్ళకి తిండి అంతా ఉండేది, సేఫ్ హెవెన్స్ ఉండేవి. తర్వాత వాళ్ళు ఒకవేళ వెళ్ళిపోతుంటే కనుక వాళ్ళని ఎక్కడైనా సెక్యూరిటీ చెక్ చేస్తారేమో అన్నటువంటి ప్రమాదం ఉంటే కనుక వాళ్ళు ఆయుధాలు లేకుండా వెళ్ళిపోయేవాళ్ళు. ఆయుధాలు వాళ్ళకి ఎక్కడికి వెళ్తే అక్కడికి మళ్ళీ వీళ్ళు సరఫరా చేసేవారు. ఇటువంటి లోకల్ లాజిస్టిక్స్ అంతా గతంలో ఉండేది. ప్లస్ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులకు సమర్థనగా లోకల్ కాశ్మీరీ టెర్రరిస్ట్ కూడా 2-3 వాళ్ళని సమర్థిస్తూ వాళ్ళకు పక్కన ఉండేవాడు. దానికి భిన్నంగా ఈ ఘటనలో పహల్గామ్ లో వచ్చినటువంటి ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు యాక్చువల్ గా కోట్ అండ్ కోట్ ఉగ్రవాదులు కానే కాదు. వీళ్ళు పాకిస్తాన్ స్పెషల్ ఫోర్సెస్ లో ఉన్నటువంటి క్రాఫ్ట్ కమాండో టీం వీళ్ళు. కాబట్టి వాళ్ళని లష్కరే తైబాలో చేరారు అని చూపించేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేసింది. ఆల్రెడీ రిటైర్ అయిపోయారు అని చెప్తున్నారు, కానీ రిటైర్ ఏమి అవ్వలేదు వాళ్ళు. వాళ్లకు మన దేశంలో ఉన్నటువంటి టెర్రరిస్టులతోటి సంపర్కం పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ తోటి వాళ్ళు ఏమైనా కాంటాక్ట్ చేస్తే ఇంటెలిజెన్స్ లీక్ అవుతుంది అన్న భయంతో డైరెక్ట్ గా వాళ్లే వచ్చారు. ఈ పహల్గాం ఘటన జరగడానికి ఒక నెలన్నర ముందర మనం చూసామంటే మ్యాక్సర్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా మనకు చాలా సోఫిస్టికేటెడ్ మ్యాప్స్ ఇవ్వగలదు, శాటిలైట్ మ్యాప్స్ ఇస్తుంది. దాంట్లో ఆల్మోస్ట్ 2 అడుగులు 3 అడుగుల దూరంలో ఉన్నటువంటి వస్తువులను కూడా కనిపిస్తాయి. అంతటి అద్భుతమైన మ్యాప్స్ అన్ని కూడా పాకిస్తాన్ లో ఎవరో దాన్ని డౌన్లోడ్ చేస్తున్నారని మనకు అర్థమైంది. దాన్ని కొనుక్కోవాలి అంటే వాళ్లకు పాకిస్తాన్ బార్డర్ నుంచి, లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, మొత్తం రూటు ఎవరి సహాయం లేకుండా వెళ్ళగలిగినంతటి డేటా ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర పెట్టున్నారు. 1. 2, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ చాలా సోఫిస్టికేటెడ్ చైనీస్ ఎక్విప్మెంట్. ఇది ఏమవుతుందంటే మామూలుగా మనకు రేడియో ఫ్రీక్వెన్సీలు బట్టి మనం కనుక్కోవచ్చు ఎక్కడ వీళ్ళు ఉన్నారు అని చెప్పి దాని లొకేషన్ మనం దాన్ని పట్టుకోవచ్చు. ఎందుకంటే ఏదో ఒక టవర్ తో వాళ్ళు అనుసంధానం అవ్వాలి కాబట్టి ఆ టవర్ తో అనుసంధానం అవ్వగానే మనకు తెలిసిపోతుంది వీళ్ళు ఎక్కడ ఉన్నారు, లొకేషన్ తెలుస్తుంది. కానీ ఈ శాటిలైట్ ఫోటో ఏదైతే కమ్యూనికేషన్ డివైస్ తీసుకొచ్చారో ఇది చైనీస్ టెక్నాలజీ, చైనీస్ యొక్క ఏమంటారంటే సీక్రెట్ ఏజెన్సీస్, సీక్రెట్ శక్తులు మాత్రమే వాడగలిగినటువంటి ఎక్విప్మెంట్. దాంట్లో మనకు లొకేషన్ దొరకదు. శాటిలైట్ ఇమేజ్ లో మీరు చెక్ చేసినా మీకు లొకేషన్ దొరకదు. లొకేషన్ దాన్ని క్యామోఫ్లాజ్ చేయగలిగినటువంటి టెక్నాలజీ దాంట్లో ఉంది. అందుకనే మనకి ఇంతకాలం పట్టింది. వాడు ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నా మనకి సిగ్నల్స్ రావట్లేదు. ప్రాంతంలో ఉన్నారు అని తెలుస్తోంది, కానీ అది ఒక మనం చూస్తే కనుక 400-500 చదరపు కిలోమీటర్ల దూరం మధ్యలో ఉన్నటువంటి అడవులలో ఉన్నారు. అది అంటే మనం ఒక 100 ఎకరాల భూమిలో ఒక సూదిని ఎదిగినట్లే లిటరల్. అది వాళ్ళని కనుక్కోవడం చాలా కష్టం. ఆ టొపో మ్యాప్ కంటే మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. మనకు దక్షిణ కాశ్మీర్ లో పహల్గాం ఉంది. పహల్గాం వీళ్ళు కింద జమ్మూ నుంచి వచ్చారు.
జమ్మూలో ఆల్రెడీ కొంతమందిని చంపిన తర్వాత కిష్త్వార్ నుంచి వాళ్ళు ఎంటర్ అయ్యారు. కిష్త్వార్ నుంచి ఎంటర్ అయ్యి పహల్గామ్కి వచ్చారు. ఎవరింటికి వెళ్ళలేదు, డైరెక్ట్ గా పహల్గామ్కి వచ్చారు. పహల్గామ్ లో చంపేసి మళ్ళీ అడవుల్లో పెట్టారు. అందుకనే మనకి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ఇద్దరు ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర అన్నం కోసం ఆహారం కోసం వెళ్ళారు, వాళ్ళని బెదిరించారు, వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇచ్చినటువంటి స్కెచ్ ఆధారంగానే మనం ఈ ఆపరేషన్ అంతా కూడా మనం చేయగలిగాం. కాబట్టి ఎవరి సహాయం లేకుండా వెళ్ళిపోయారు. మా టోపోగ్రఫీ చూస్తే మీకు ఎలా ఉంటుంది అంటే పెద్ద పర్వత శ్రేణి ఉంటుంది. పర్వతానికి దక్షిణాన మీకు ఇది పహల్గాము, తర్వాత అనంతనాగు ఇవన్నీ వస్తాయి. ఆ పర్వతానికి ఉత్తరాన మనకు వెస్ట్ సైడ్ చూస్తేనేమో శ్రీనగర్ ఉంటుంది. సరిగ్గా పైన చూస్తేనేమో మనకు కశ్మీర్ టు కార్గిల్ వెళ్ళేటువంటి దారి వస్తుంది. దాని ఇక్కడ గందర్బల్, తర్వాత మనకు కంగన్, సోన్మర్గ్, బాల్తల్, తర్వాత జాజిల్లా సైడ్ వెళ్తుంది. ఆ దారికి కింద ఉన్నటువంటి పహల్గామ్ అమర్నాథ్ ప్రాంతానికి మధ్యలో ఉన్న కొండల్లో వీళ్ళు దాచుకున్నారు. అందుకని ఆ కొండ పై నుంచి కింద చూస్తే కింద శ్రీనగర్ కనిపిస్తుంది. అటు సైడ్ చూస్తే ఈ మనకు వెళ్తున్నటువంటి హైవే కనిపిస్తుంది, మన కార్గిల్ వెళ్తున్నటువంటి హైవే కనిపిస్తుంది. ఇంకొక సైడ్ సౌత్ ఈస్ట్ సైడ్ చూసామంటే మనకు అమర్నాథ్ యాత్ర రూట్ దాని దారిలో వస్తుంది. క్రూషియల్ గా క్రిటికల్ గా అక్కడ వాళ్ళు స్థావరం పెట్టుకున్నారు. వాళ్ళ ప్లానింగ్ మనకు అర్థం అవుతుంది. అంటే ఫోర్సెస్ చెప్పింది ఏంటంటే బహుశా పెద్ద ఘటనకు వాళ్ళు ఏదో ప్లానింగ్ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ పహల్గామ్ ప్రాంతంలో సెక్యూరిటీ పటిష్టంగా ఉంటుంది కాబట్టి మనకు అమర్నాథ్ వెళ్ళడానికి 2 రూట్స్ ఉంటాయన్నమాట. ఒకటి దక్షిణాన్ని నుంచి మనకు పహల్గామ్ నుంచి వెళ్లే రూట్ ఒకటి ఉంటుంది. ఉత్తరం నుంచి ఇందాక నేను చెప్పాను కదా గాందర్బల్ టు జాజిల్లా వెళ్ళేటువంటిది, మన కార్గిల్ వెళ్ళేటువంటి రూట్ నుంచి బాల్తల్ అని ఒక ఉంటుంది. అక్కడి నుంచి మనం కిందికి రావచ్చు. సో 2 రూట్స్ ఉంటాయి. బాల్తల్ రూట్ ఏంటంటే పొద్దునండి రాత్రికి వెళ్ళిపోవచ్చు, చాలా చిన్న తక్కువ రూట్ అది. ఈ రెండింటి మధ్యలో కొండలో నుంచి వాళ్ళు వచ్చి అటాక్ చేసి పోదామని ప్లాన్ చేస్తున్నట్టు మనకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఆ కీలకమైన ప్రాంతంలో వాళ్ళు అక్కడ దాచుకున్నారు. శాటిలైట్ ని క్రాక్ చేయడానికి మనకు చాలా సమయం పట్టింది. మన సైంటిస్టులు చాలా కష్టపడి దాన్ని క్రాక్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కమ్యూనికేషన్స్, ఎటువంటి కమ్యూనికేషన్స్ మన దేశంలో ఉన్న అన్ని కూడా చాలా చాలా కష్టంగా ట్రాక్ చేశారు. వాళ్ళ నేను ఇందాక చెప్పినట్టు ఈ 500 చదరపు కిలోమీటర్లు ఎక్కడో ఉన్నారని తెలిసి వాళ్ళు కూడా ఏం చేస్తే దాని కమ్యూనికేషన్స్ ఆఫ్ చేసి కూర్చుంటున్నారు. ఎప్పుడో ఒకసారి దాన్ని ఆన్ చేస్తున్నారు, వాళ్ళ ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నారు, మళ్ళీ షట్ డౌన్ చేస్తున్నారు. కాబట్టి అంత చాలా ప్లాన్డ్ గా పకడ్బందీగా వాళ్ళు చేశారు. వాళ్ళ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ ని, వాళ్ళ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ని బ్రేక్ చేయడానికి చాలా సమయం పడుతుంది. ఒక్కసారి అది మన సైంటిస్టులు, మన ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు దాన్ని క్రాక్ చేయంగానే 3 గంటల్లో వీళ్ళు చంపేస్తాం. 3 గంటలు పట్టింది తప్పడానికి. ఈ ఇంతకాలం మనకు ఏప్రిల్లో 22 నుంచి ఈ రోజు దాకా ఈ 3 నెలల్లో మనం కష్టపడిందంతా దీనికోసం. వాళ్ళు ఎక్కడున్నారు లొకేట్ చేయడం మన కష్టం. అందుకని మనకి ఇదివరకు వచ్చి మన దేశం మీద అటాక్ చేసిన టెర్రరిస్ట్ లాంటి టెర్రరిస్టులు కాదు వీళ్ళు. చాలా స్పెషలైజ్డ్ క్రాక్ కమాండోస్, పాకిస్తానీ స్పెషల్ ఫోర్సెస్ సంబంధించినటువంటి వ్యక్తులు. వాళ్ళ అది కూడా ఎక్కడ చేశారు వాళ్ళు ఇందాక అంటే ఆపరేషన్ పేరు కూడా ఆపరేషన్ మహాదేవ్ అని పేరు పెట్టారు. ఎందుకు పెట్టారంటే అక్కడ మహాదేవ్ కొండ ఉన్నది. ఆ ప్రాంతం చాలా ప్రాచీనమైన ప్రాంతం అమ్మా. అదే కొండ శ్రేణిలోనే మనకు అమర్నాథ్ కూడా ఉంది. ఈ కొండకు ఉత్తరాన నేను చెప్పాను కదా మనకు గంగన్ నుంచి జోజిల్లా వెళ్లే ప్రాంతంలో బాల్తల్ కంటే ముందర ఒక గ్రామం వస్తుంది. ఆ గ్రామం పేరే హరి గనివన్. ఆ గనివన్ అన్నటువంటి గ్రామంలో నదిలో ఒక న్యాచురల్ గా ఫార్మ్ అయినటువంటి గణపతి శిల మనకు కనిపిస్తుంది అక్కడ. కాబట్టి చాలా ప్రాంతం, చాలా దట్టమైనటువంటి కీంకారణ్యాలు ఉంటాయి అక్కడ. గతంలో అఫ్కోర్స్ ఇవన్నీ చాలా పుణ్యక్షేత్రాలుగా భావించేవాళ్ళు, తపోక్షేత్రాలుగా భావించేవాళ్ళు. అటువంటి ప్రాంతంలో వెళ్ళి దాచుకుంటారు. డ్రోన్స్ వెళ్ళి చూసినా కానీ, శాటిలైట్ ఇమేజ్ లో చూసినా కానీ వాళ్ళకి కనిపించారు. ఎందుకంటే ఇక్కడ దట్టమైన అరణ్యం ఉంది కాబట్టి, కవర్ ఉంటుంది కాబట్టి దాని కింద వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఎంత కష్టమైనటువంటి ఆపరేషన్ మనం చేసామో అర్థం చేసుకోవాలి. ఏదో తప్పేసారి చాలా గొప్పగా అయిపోయింది. మనం చూసాం ఆపోజిషన్ పార్టీ ఏమో ఇంతకాలం మీరు ఏం చేశారు, మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, తప్పకమని ముందర అర్జెంట్ గా మన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఏదో అంటించారు. అసలు ఇంటెలిజెన్స్ నామాలు తెలియని వాళ్ళు కూడా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పేస్తుంటారు. ఎంత పకడ్బందీగా మనం చేసిన వాళ్ళని అటాక్ చేయగలిగామో అర్థం చేసుకోవాలి. ఎందుకు పట్టుకోలేకపోయామో అది కూడా చెప్పాను. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ, వాళ్ళకు ఉన్నటువంటి చైనీస్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రోటోకాల్స్ కావచ్చు,
చాలా ట్రైనింగ్ ఉన్నటువంటి ఒక ఏమంటారంటే ఒక స్పెషల్ కమాండో మాత్రమే చేయగలిగినటువంటి పని వీళ్ళు చేసి, అందుకనే మనకు ఇంత సమయం పట్టి. నార్మల్ టెర్రరిస్ట్ ఈజీగా మనం ఎలిమినేట్ చేస్తుండేవారు. మనకు ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ చాలా అద్భుతంగా ఉంది. ఆఫ్టర్ ఆల్ మనకు చైనీస్ PL-15E లాంటి ఎయిర్ టు ఎయిర్ బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్ ని మనం ఎలక్ట్రానిక్ వార్ సూట్ లో దాన్ని నిర్వీర్యం చేయగలిగాం. పాకిస్తాన్ నుంచి వస్తున్న డ్రోన్స్ ని వీటన్నింటినీ కూడాను వాడు ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ కట్ చేసేసి అవన్నీ కుప్పగోలు ఇలా చేయగలిగాం. అంత టెక్నాలజీ, అంత ఎలక్ట్రానిక్ టెక్నాలజీ క్షమత మన దగ్గర ఉన్నది. అయినా కానీ దీన్ని మనం ట్రాక్ చేయలేకపోయింది. పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మనం ఈజీగా ట్రాక్ చేసి ఉండొచ్చు, కానీ చైనా నుంచి వచ్చినటువంటి ఎక్విప్మెంట్, స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు. అది మనం అర్థం చేసుకోవాలి. ప్లస్ ఈ M4 అమెరికన్ అసాల్ట్ రైఫల్ ఏదైతే వాళ్ళు తీసుకొచ్చారో ఇవన్నీ కూడాను ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినటువంటి, ఆఫ్ఘనిస్తాన్ లో వదిలేసి అమెరికా వెళ్ళిపోయినటువంటి అస్త్రాలన్నీ కూడా కొంత మనకు ఈ టెర్రరిస్ట్ సంజీన్ దగ్గర వచ్చింది మనం చూసాం. అఫ్ కోర్స్ అది కొంత బలూచి రెబల్స్ దగ్గర కూడా వెళ్ళింది, అలాగే మనకు TTP దగ్గర కూడా వెళ్ళాయి. కానీ భారతదేశాన్ని ఫోకస్ గా పెట్టుకున్నటువంటి ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ చేతిలో కూడా వచ్చాయి. అందుకనే లష్కరే తోయిబా పేరు పెట్టకుండా ద రెసిస్టెంట్ ఫ్రంట్ అన్న పేరిట వీళ్ళని పంపించారు. రెసిస్టెన్స్ ఫ్రంట్ అన్నది అటువంటి ఆర్గనైజేషన్ లేదు, అది ఊరికే లష్కరే తోయిబాలో ఒక భాగం మాత్రమే. కాబట్టి మన ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ కూడా లష్కరే తోయిబా వీళ్ళ వెనకాల వెళ్లకుండా మనం ఇంకేదో కొత్త ఆర్గనైజేషన్ అన్నట్టు చిత్రీకరించే దిశగా వాళ్ళు ప్రయత్నం చేశాం. గతంలో ప్రతి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కూడా ఒక ఇస్లామిక్ పేరు ఉండేది. ఏదో అల్ జిహాద్ అని, హర్కతుల్ ముజాహిదీన్ అని, ఏదో మనకు జైషే మహమ్మద్ అని, లష్కరే తోయిబా అని, ఇటువంటివి హిజ్బుల్ ముజాహిదీన్, ఇటువంటి ఇస్లామిక్ పేరు ఉండేవి. ఆ ఇస్లామిక్ పేరు తీసేసి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని పేరు పెట్టారు. అంటే ఇక్కడ మన జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి లోకల్ పాపులేషన్ ఆర్టికల్ 370ని సవరణ చేసినందుకు నిరసనగా తయారైనటువంటి కూటమి మాకు దాంతో ఏం సంబంధం లేదు అని చేతులు దుడుక్కునేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేసింది.